నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప లోక్సభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు. ఎన్నికల్లో అభివృద్ధికి ఓటు వేయాలని ప్రజలకు వినతి. కడప నగరంలో 2 చోట్ల అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సూచన. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన అభివృద్ధి సంక్షేమ పాలనకు ఓటేయాలని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ సురేష్ బాబు కోరారు. ఈరోజు ఆయన కడప నగరంలోని 15వ డివిజన్ పరిధిలోని శివానందపురం, ఫరీదానగర్ తదితర ప్రాంతాలలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 5 ఏళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడమే కాకుండా నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటికి ప్రయోజనం చేకూర్చారన్నారు. జగనన్న అన్ని వర్గాలకు మేలు చేకూరిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా కోరారు. అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన వారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా, ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి జగనన్నను మళ్లీ సీఎం చేసుకోవాలన్నారు. అప్పుడే ఈ సంక్షేమ పథకాలన్నీ మళ్లీ కొనసాగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇంకా స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. చేరమ్మా, మీరు సాధించుకుంటే మీకే డబ్బు రాదు. ఖచ్చితంగా దాని నుండి బాగా డెవలప్ చేస్తే వడ్డీ లేని రుణం ఇస్తారు. ఒకవేళ వడ్డీ కట్టాలి కాస్తే 5 ఏళ్ళకు 7 ఏళ్ళకు వడ్డీ మాఫీ చేస్తారు. ఖచ్చితంగా ఎంపీ కోటి, ఎమ్మెల్యే కోటి ఇప్పుడైనా పర్వాలేదు. 10 మంది కట్టినా జగనన్న కోటేయాలమ్మా. ఆసరాలు ఉండవా? డ్వాక్రా గ్రూపులు ఉండవా? రుణమాఫీ అయిందా? అన్నీ వస్తున్నాయి కదా. ఎవరు ఇస్తున్నారని? ఎవరికి వేస్తా ఓటు? ఏ గుర్తు? 2 ఓట్లమ్మా, 2 ఓట్లు వేస్తాం. దానికి ఇప్పుడు అన్నీ వేస్తున్నాం. కడప చూస్తున్నాం కదా, ఇప్పుడు ఎంత చేస్తున్నాం. ఇది కూడా నీకు అన్ని రోడ్లు వేస్తాం. 4 రోడ్లు చేస్తాం. నెక్స్ట్ కూడా ఈ రోడ్డు చేస్తాం. నిదానికి ఒక ఇన్ని కూడా ఇంత డబ్బు ఉంటలేదు, ఇంత దుడ్డు పెట్టుకుంటే మా దగ్గర కూడా డబ్బు ఉన్నప్పుడంతా వేస్తాం. 2 ఓట్లు ఎవరికి వేస్తా ఓటు? ఫ్యాన్ మాఫీ అయిందంతా ముందు చెప్పినారు, మాట చెప్పినారు, ఇచ్చినారు. ఎవరన్నా జగన్ ఇచ్చాడు. ఎవరికి వేస్తా ఓటు? ఫ్యాన్. 2 ఓట్లు ఉంటాయి, ఎంపీకి, ఎమ్మెల్యే. మా అమ్మ ప్రెసిడెంట్ అయితే నాకు ఇల్లు ఇచ్చామని, నాకు ఇల్లు లేదు కొట్టాం, ఇల్లు ఇచ్చినాడు. వాళ్ళ భార్య ప్రెసిడెంట్ అయితే మా భార్య ప్రెసిడెంట్ అయితే నీ కొడుకు ఉద్యోగం ఇచ్చాను అన్నాడు. కానీ మా కొడుకు ఇచ్చినాడు వాలంటీర్గా. ఇప్పుడు జగన్ ప్రెసిడెంట్ అయితే ఇంకా ఇల్లు అభివృద్ధి చేస్తాడు. ఎవరు ఇస్తున్నారు నీకు? జగన్. చేయాలమ్మా. ఖచ్చితంగా ఎన్ని ఇచ్చిందరు? జగన్. ఎవరికి వేస్తావు? జగన్. ఎవరు ఇచ్చేది? నాకు వచ్చే జీతంలో కులాయి పన్ను, ఇంటి పన్ను.
చిన్న వస్తుంది కదా ఒక్కదాన్ని ఒక్కటి నీకు ఒంటరి మాలకి మా ఆప్షన్ తీసుకోవడం ఒంటరి మహిళ కానీ నువ్వు నా దగ్గర వస్తే ఏం చెప్పారు మామూలుగా ఏం చెప్పారు ఏం వచ్చే అంటే వాళ్ళకి ఏదైనా ముందు గవర్నమెంట్ బిల్డింగ్ లేదు జగనన్న మనకు ఎంతో మేలు చేస్తున్నాడు దానికి సంక్షేమ పథకాలు కానీ రెండు కళ్ళుగా చూసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో ఉన్న అవ్వాతాతలకి గత చంద్రబాబు ప్రభుత్వంలో 1000 రూపాయల పింఛన్ని 32 లక్షల పైచిరుకు పింఛన్లు ఇచ్చే పరిస్థితి. జగనన్న వచ్చిన తర్వాత 2019కి జగనన్న ముఖ్యమంత్రి అయినప్పుడు 32 లక్షల పింఛన్లకు అవ్వాతాతలకి ఇవ్వాల్సిన పింఛను 64 లక్షల పింఛన్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దొరుకుతుంది. కడప నగరంలో డిపిడి ద్వారా నాన్ డిపిడి ద్వారా అందరికీ లబ్ధి చేయడం జరిగింది. గత ప్రభుత్వాల్లో మనం చెప్పుల రెడ్డిగా తిరిగినాం. మా కార్పొరేషన్ చుట్టూ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగి ఒక ఇండ్ల పట్టా ఇచ్చిన పాపన పోలేదు, ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపన పోలేదు. అలాంటిది జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 24,000 ఇండ్లు పట్టాలు ఇచ్చిందే కాకుండా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. నిజంగా కడప అభివృద్ధి విషయంలో ఎత్తుకుంటే తన తండ్రి ఒక అడుగు ముందుకేస్తే వాళ్ళ తండ్రి చేసిన హాయంలో రిమ్స్ హాస్పిటల్ కడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రిమ్స్ హాస్పిటల్ని ఆధునీకరణ చేసి ఈరోజు దగ్గర 350 కోట్ల రూపాయలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సైకాట్రీ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, పుష్పగిరి హాస్పిటల్, ఒక కడప నగరాన్ని హెల్త్ హబ్గా తీర్చిదిద్దిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. జిల్లాలో ఈరోజు నలుమూలన నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన ఇతర జిల్లాల్లో కూడా మన జిల్లాకు రావాలనే హెల్త్ హబ్గా చేయడం జరిగింది. నిజంగా గతంలో చూసాం ఎప్పుడు కార్ యాక్సిడెంట్ జరిగినా కానీ ఏదైనా జరిగినా కానీ హార్ట్ స్ట్రోక్ వచ్చినా కానీ మన వైద్యశాలకు పోతే రిమ్స్ హాస్పిటల్కి పోతే కడప నగరంలో ఉన్న హాస్పిటల్స్ అందరూ కూడా ఏ హైదరాబాద్కో చెన్నైకో ఏ తిరుపతికో పోయే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది ఆధునీకరణలో కడప నగరంలో ఉన్న హాస్పిటల్ని ఆధునీకరణ చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెచ్చి అన్ని ఆధునీకరణలు హాస్పిటల్లో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కొత్త వైద్య విజ్ఞాన ద్వారా చేసి ఈరోజు ఎంతోమందికి ప్రాణదాత అయిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలోనే 17% రాష్ట్ర వచ్చే ఆదాయాన్ని ఈరోజు వైద్యానికి ఖర్చు పెడుతూ రాష్ట్రంలోనే ఇంతవరకు ఆరోగ్యం దాని మీద శ్రద్ధ చూపి 56,000 ఉద్యోగాలు ఫిలప్ చేసి టెక్నికల్ నాన్ టెక్నికల్ డాక్టర్స్ పోస్టులు అన్నీ ఫిలప్ చేసిన ఘనత భారతదేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయనటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు చేయడం జరిగింది. ఈరోజు కడప నగర సుందరీకరణలో భాగంగా 2,700 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నాయి. 70 సంవత్సరాలు వచ్చి మన కడప ఎక్కడ వేసిన గంగులు ఉంటే ఆ దిగవంతనేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి హాయంలో అభివృద్ధి జరిగింది తప్ప ఇంతవరకు 10 ఏళ్ల తర్వాత మన కడప నగర అభివృద్ధిని విషయంలో ఎంతో పూర్వవైభవం మనం సూచించుకుంటున్నాం. నిజంగా ప్రతి ఒక్క ఓటరు కూడా ఎన్ని గమనించాలి. అభివృద్ధిని చూడండి, 2 కళ్ళుగా చూసిన వ్యక్తి జగన్మోహన్ గారు సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమంలో ఒక పక్క చూస్తూ అన్ని విధాలుగా మహిళలకు ఆదుకుంటూ ఈ రాష్ట్రంలోనే మహిళా పక్షపాతాన్ని నిరూపించిన వ్యక్తి జగన్మోహన్. భారతదేశంలో ఇంతమంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎంతోమంది ఉన్నారు. ఎస్సీ ముఖ్యమంత్రులు ఉన్నారు, బీసీ ముఖ్యమంత్రులు చూసాం, మైనార్టీ ముఖ్యమంత్రులు చూసాం. మన రాష్ట్రంలో జగన్మోహన్ గారి ఆధ్వర్యంలో అందరి బీసీ వాళ్ళకి, ఎస్టీ వర్గాలకి, ఎస్సీ వర్గాలకి, అన్ని సామాజిక వర్గాలకి కూడా అందరికీ న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు. రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ అక్క చెల్లెలకు కానీ ఈరోజు ఒక రాష్ట్రంలో మహిళలందరూ కూడా సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని కలలు కనిన వ్యక్తి జగన్మోహన్ గారు. ఈరోజు ఏ పథకం వేసినా కానీ ఏది వేసినా కానీ మహిళలకి అన్ని అకౌంట్ ద్వారా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో చేర్చే విధంగా జగన్మోహన్ గారు జరుగుతుంది. అమ్మఒడి అయితేమి, ఆసరా అయితేమి, చేయూత అయితేమి, విద్యా దీవెన అయితేమి, వసతి దీవెన అయితేమి, చేయూత అయితేమి, ఇన్ని పథకాలు పెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని మీరు ఆదరించి దీవించాలి.
రేపు ఎన్నికలు జరగబోయే ఎన్నికల్లో కడప నగరంలో కాదు, మన కడప జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని అందరూ కోరుకుంటూ రేపు నెల 13 తేదీన పోలింగ్ రోజున ఒక ఓటు ఎమ్మెల్యేకి, ఒక ఓటు అవినాష్ రెడ్డికి ఓటు వేయించి గెలిపించవలసిగా కోరుచున్నాను అందరినీ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు సంక్షేమం ఇటు అభివృద్ధి కుంటుపడకుండా సంక్షేమ పాలన అందించడం జరిగిందని వైఎస్ఆర్సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. తొలుత వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ముస్లిం, హిందూ, క్రిస్టియన్ మతాలకు చెందిన మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కలెక్టరేట్కు చేరుకుని జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్న విజయరామరాజుకు కడప లోక్సభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను అందించారు. అనంతరం ఆయన కలెక్టరేట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. జగనన్న హయాంలో గండికోట, సిబిఆర్లో నీటి నిల్వ పెంచామని చెప్పారు. కొప్పర్తి కారిడార్ ద్వారా 1,00,000 మందికి ఉపాధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. 2014లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు కేటాయించలేమని లేఖ రాయడం వల్లనే కడప, బెంగళూరు రైల్వే లైన్ పనులు ఆగిపోయాయన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ, రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్, కృష్ణానది జలాలను పునః పంపిణీపై పార్లమెంట్లో డిమాండ్ చేయడం జరిగిందన్నారు. బద్వేల్ సమీపంలో సెంచురీ ప్లైబోర్డ్ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 1,200 మందికి ఉపాధి కల్పించామని అన్నారు. ఉక్కు పరిశ్రమకు సంబంధించి జిందాల్ స్టీల్స్ ఆధ్వర్యంలో ముమ్మరంగా పనులు సాగుతున్నట్లు చెప్పారు. కడప రిమ్స్లో సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ ఆసుపత్రి, ఐ ఇన్స్టిట్యూట్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కోవిడ్ కారణంగా 2 ఏళ్ల పాటు ఎటువంటి పనులు చేయకపోయినప్పటికీ 3 ఏళ్లలో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన విషయం ప్రజలందరికీ తెలుసునన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల అభివృద్ధికి ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సురేష్ బాబు, వైఎస్ఆర్సీపీ నేత ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలి, గొప్పగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా జిల్లా ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆశీస్సులు మెండుగా గొప్పగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గడిచిన 5 ఏళ్లలో జగనన్న ప్రభుత్వంలో జిల్లాలో ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు జిల్లా అభివృద్ధి విషయంలో కూడా ఎక్కడా కుంటుపడకుండా జిల్లా అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేశాం. ముఖ్యంగా జిల్లా అభివృద్ధి విషయంలో ఒకసారి మనం చూస్తే 2 సంవత్సరాలు మనకు కోవిడ్ వలన విలువైన సమయం పోయింది. మనకు మిగిలి ఉండింది 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల్లో మనం చేయగలిగినంత మంచి కూడా చేశాము జగనన్న ప్రభుత్వంలో. ముఖ్యంగా పరిశ్రమల విషయానికి వస్తే సెంచురీ ప్లై పరిశ్రమ 2021లో జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబర్ మాసంలో భూమి పూజ చేశారు. 2023లో దాదాపు ప్రారంభించారు కూడా. దాదాపు ఇప్పటికే 1,200 మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు. 2,000 కోట్ల రూపాయల పెట్టుబడి. అదేవిధంగా మరి కడప కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లో కూడా ఇప్పటికే మరి ఈ ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం వచ్చినాక అక్కడ ఆ లేఅవుట్ అంతా డెవలప్ చేయడము, అక్కడ పరిశ్రమలు తీసుకొని రావడము. ఇప్పటికి ఒక 3,000 మంది పనిచేస్తూ ఉన్నారు. జగనన్న టార్గెట్ అక్కడ 1,00,000 మంది పనిచేసే విధంగా కారిడార్ను తీర్చిదిద్దాలని చెప్పి తప్పకుండా రాబోయే రోజుల్లో ఆయన ఆశించిన విధంగా, ఆయన టార్గెట్ పెట్టుకున్న విధంగా 1,00,000 మంది ఉద్యోగులు అక్కడ పనిచేసే విధంగా కొప్పర్తి పరిశ్రమల కారిడార్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఆదిత్య బిర్లా, అపాచీ వంటి యూనిట్లు కావచ్చు. ఉక్కు పరిశ్రమకు సంబంధించి మరి జేఎస్డబ్ల్యూ వాళ్ళు ముందుకు రావడము, వాది భూమి పూజ జరగడము, టెక్నాలజీ సంబంధించిన ఎంఓఈ పూర్తి కావడము, ఇప్పుడిప్పుడే చిన్నగా పనులు మొదలవుతూ ఉన్నాయి. దాదాపు తొలి దశ పనులు 2026 ఉగాదికి పూర్తి చేసి మరి జిల్లా ప్రజలకు, జిల్లాలో నిరుద్యోగులకు మరి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి అక్కడ వస్తుందని చెప్పి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది జిందాల్ స్టీల్స్ వాళ్ళు. మరి ఈ రకంగా పరిశ్రమలు కావచ్చు. అదేవిధంగా సాగునీటి రంగంలో ఒకసారి చూస్తే సాగునీరు మరి గతంలో గండికోటలో మనం 10-12 టీఎంసీలు పెట్టలేని పరిస్థితి. జగనన్న ప్రభుత్వం వచ్చినాక 900 కోట్ల రూపాయలు చెల్లించి ఇవాళ మనం గండికోటలో 27 టీఎంసీల నీళ్లు నిల్వ చేసుకోగలుగుతూ ఉన్నాం. దాదాపు 900 కోట్ల రూపాయలు దానికోసం వ్యయం చేయడం జరిగింది. సిబిఆర్లో గతంలో 2-3 టీఎంసీలు పెట్టేవాళ్ళం కాదు, ఇవాళ 10 టీఎంసీలు పెట్టగలుగుతూ ఉన్నాం. దానికి R&R 4 గ్రామాలకు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ మనం 10 టీఎంసీల నీళ్ళు అక్కడ నిల్వ చేయగలుగుతూ ఉన్నాం. ఈరోజు గండికోటలో మనం నీళ్లు నిల్వ చేశాం కాబట్టి ఈరోజు ఇంత గడ్డు పరిస్థితుల్లో కూడా మనము మరి పెన్నా ద్వారా మరి లింగంపల్లికి కావచ్చు, వాటర్ గండికి కావచ్చు, మనము వాటర్ తీసుకొని మనం
ఈ ఎండాకాలంలో ఇంత తీవ్ర నీటి ఎద్దడిలో 18 మాసాల పాటు వర్షాలు లేకపోయినా కూడా మరి ఆ నీటి ద్వారా మనం ప్రజల దాహర్తి తీర్చగలిగే పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి ఈ రకంగా సాగునీటి పరంగా కూడా అనేక మంచి పనులు చేయడం జరిగింది, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది పరిశ్రమలతో పాటు. ఇంకా కడప డెవలప్మెంట్ కావచ్చు, ముఖ్యంగా మీరు చూస్తే ఒకసారి రిమ్స్లో జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ స్పెషాలిటీ బ్లాకు, క్యాన్సర్ ఇన్స్టిట్యూటు, సైకియాట్రిక్ ఇన్స్టిట్యూటు, అదేవిధంగా ఐ ఇన్స్టిట్యూట్స్, ఈ రకంగా ఎన్నో ఇన్స్టిట్యూట్స్ తీసుకొని రావడము, రోడ్ వైడనింగ్ కావచ్చు, అదేవిధంగా డ్రైన్స్ నిర్మాణం కావచ్చు, ఎన్నో మంచి పనులు మరి కడప నగరంలో కావచ్చు, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో, జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో జిల్లాకు ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లేదు. ఆ రోజు జిల్లాలో ఏదైనా చిన్న చిన్న పనులు జరిగినాయంటే ఆ 14th ఫైనాన్స్ నిధుల్లోనూ అట్లా జరిగిన పనులే తప్ప, జనరల్ గ్రాంట్లో జరిగిన పనులే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిల్లి గవ్వ ఇచ్చిన పరిస్థితి లేదు. కేవలం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రతి నియోజకవర్గానికి కూడా ₹100 కోట్ల నిధులు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి ప్రజలు జరిగిన మంచిని, కోవిడ్ ఉన్నప్పటికీ 2 సంవత్సరాలు నష్టపోయినప్పటికీ ఉన్న 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మరి నగరాన్ని కావచ్చు, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు కావచ్చు ఏ రకంగా డెవలప్ చేశారో, అభివృద్ధి చేశారో, ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఏ రకంగా ఈ అభివృద్ధి చేశారో జిల్లా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా జగనన్న ప్రభుత్వానికి మా అందరికి కూడా ప్రజల ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. లాస్ట్ 5 ఇయర్స్లో జిల్లాకు సంబంధించిన అనేక అంశాలు పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఉక్కు పరిశ్రమకు సంబంధించి, ప్రత్యేక హోదాకు సంబంధించి, అదేవిధంగా యురేనియం బాధిత గ్రామాలకు సంబంధించి, మరీ ముఖ్యంగా కృష్ణా వాటర్స్ డిస్ట్రిబ్యూషన్ రియలొకేషన్కి సంబంధించి, మరీ ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు ఏదైతే అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు, దానికి సంబంధించి దానికి వ్యతిరేకంగా మనం పార్లమెంట్లో మరి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా మరి ముఖ్యంగా జిల్లాకు సంబంధించి ఎయిర్పోర్ట్ టెర్మినల్ దాదాపు ₹250 కోట్ల నిధులు తీసుకొచ్చి దాన్ని ఇటీవల భూమి పూజ చేశాం. రాబోయే 18 మాసాల్లో ఆ న్యూ ఎయిర్పోర్ట్ టెర్మినల్ పూర్తవుతుంది. మరి జగనన్న ప్రభుత్వం ద్వారా ₹75 కోట్ల భూసేకరణ చేసి ఇచ్చాం. ఇవాళ మనం రన్వే ఎక్స్పాండ్ అయింది, పెద్ద ఫ్లైట్లు కూడా ల్యాండ్ అయ్యే పరిస్థితి ఉంది. నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కల్పించాము కేంద్ర ప్రభుత్వంతో పరిశీలి చేసి. వీటితో పాటు ఎంతో కాలంగా నత్తనడకన మరి పని జరుగుతూ ఉన్న కడప బెంగళూరు లైన్ ఏదైతే ఉందో, రైల్వే లైన్ ఏదైతే ఉందో ఆ లైన్కి సంబంధించి కూడా నిజంగా 2014లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే, ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది 2014లో రాష్ట్రంలో. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రభుత్వము స్పష్టంగా కేంద్రానికి ఒక లేఖ రాసింది. రాష్ట్రం విడిపోయింది, ఈ ప్రాజెక్టు 50:50 నిష్పత్తితో ఈ ప్రాజెక్టు మంజూరైంది. రాష్ట్రం 50%, కేంద్రం 50% షేరింగ్ రేషియోలో ఈ ప్రాజెక్టు మంజూరైంది. ఈ డబ్బు పెట్టే పరిస్థితి మా రాష్ట్రానికి లేదు, మొత్తం డబ్బు మీరే పెట్టండి అని చెప్పి ఒక లేఖ రాసేసి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు ఒక్కటంటే ఒక అడుగు ముందు పడిన పరిస్థితి లేదు. ఇవాళ ఈ ప్రాజెక్టుకు సంబంధించి మనం ఏం చేయాలన్నా కూడా కర్ణాటక ప్రాంతంలో కూడా మనం భూసేకరణ చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టును వితిన్ ద స్టేటే మనం కనుక చేయగలిగితే ఈ భూసేకరణ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవచ్చు అని చెప్పి పెండ్లిమరి నుంచి పుట్టపర్తి వరకు ఈ లైన్ను మార్చవలసిందిగా జగనన్న ప్రభుత్వం కేంద్ర రైల్వే శాఖకు లేఖ రాయడం జరిగింది. వాళ్ళు కూడా దానికి సంబంధించిన ప్రిలిమినరీ శాంక్షన్స్, ఫీజిబిలిటీ స్టడీస్ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు టెక్నికల్ ఫీజిబిలిటీ చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి పెండ్లిమర్రి టు పుట్టపర్తి లైన్ కనుక కనెక్ట్ అయితే డైరెక్ట్గా కడప, పెండ్లిమర్రి, పుట్టపర్తి, బెంగళూరు ఒక 30 కిలోమీటర్లు అదనమై కావచ్చేమో కానీ బట్ ప్రాజెక్టు కళ సాకారం అవుతుంది. ఇక్కడ నుంచి ఎవరైనా బెంగళూరుకు ట్రైన్లో పోవాలనుకునే వాళ్ళు పోయే పరిస్థితి తప్పకుండా వస్తుంది. ఈ పాత అలైన్మెంట్లో మాత్రం కర్ణాటక ప్రాంతంలో మనం భూసేకరణ చేసే పరిస్థితి లేదు, కోఆపరేషన్ లేదు. కాబట్టి ఈ న్యూ అలైన్మెంట్ చేయమని చెప్పి కూడా జగనన్న ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కోరడము, వాళ్ళు దానికి సంబంధించిన ఫినాన్షియల్ ఫీజిబిలిటీ, కమర్షియల్ ఫీజిబిలిటీ, టెక్నికల్ ఫీజిబిలిటీ అన్నీ కూడా స్టడీ చేయడము, దానికి సంబంధించిన ప్రాథమిక అంచనాలు కూడా తయారు చేయడము. ఆ చేంజ్ ఆఫ్ అలైన్మెంట్ మంజూరైతే తప్పకుండా మరి ఆ కడప బెంగళూరు లైను శరవేగంగా పనులు పూర్తి అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. నిరాడంబరంగా ఉండడం నా నైజం.
కడప నగరంలో రోజు రోజుకు ఎండ వేడిమి అధికమవుతున్న తరుణంలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు 2 చోట్ల అగ్ని ప్రమాదాలు జరగగా అందులో ఒక ఆటో పూర్తిగా దగ్ధమైంది. కడప నగరం కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో నడి రోడ్డుపై మిట్ట మధ్యాహ్నం ఆటోలోని బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆటోలో మంటలు చిక్కులు కాలిపోయింది. అలాగే నగరంలోని మహారాజా క్యాటరింగ్ సెంటర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. అయితే సకాలంలో అక్కడున్న వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే క్యాటరింగ్ సెంటర్లోని వైరింగ్ కాలిపోగా అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ అధికారి మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదాలకు కారణమయ్యే వస్తువులకు దూరంగా ఉండాలన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే తమకు సమాచారం అందించాలని ఆయన సూచించారు. शॉर्टेज हो गए ये करने को भाषा भाषा पलवटे अड्डम पलवटे परवालेदा మన తీసుకురాబడే ఫిలిం దాంతో పగలంలే చంద్రనా అద్దం పలవట్టు పరవాలా పలవట్టు లావు బందేదే అద్దం పలవట్టే కొట్టు కొట్టు పలవట్టేలా కొట్టేయ్ హలో మీరు రాండి ఎనికి రండి హలో పలవట్టే కరెంట్ ఉంది హలో हेलो सलाम भैया भैया ये 100,000 के बाद को फायर हो गया भैया करंट शॉर्ट सर्किट हो गया जरा किसे भेजो भैया जल गया था पूरा करंट होता था ना स्वागत के बाद भैया महाराजा कैटरिंग हो కడప అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశానని ప్రముఖ సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ తెలిపారు. ఈరోజు ఆయన తన నామినేషన్ పత్రాలను కడప అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి మధుసూదన్కు సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో పాటు మాట్లాడుతూ తాను సంఘ సేవకుడిగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. అనేక ప్రజా సమస్యలపై పోరాడిన కారణంగా కేసులు సైతం నమోదు చేయడం జరిగిందన్నారు. తమ కష్టాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇస్తామని సూచించడంతో పాటు నేడు ఆ పార్టీ తరపున నామినేషన్ పత్రాలను దాఖలు చేశారని తెలిపారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ బీ ఫారాన్ని అందిస్తున్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే తాను వివిధ వర్గాలను కలిసి మద్దతు కోరడం జరిగిందన్నారు. అలాగే తనకు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వాలని ప్రజలు అభ్యర్థిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. కడప నియోజకవర్గ ప్రజల తోడ్పాటుతో ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సలావుద్దీన్ సహచరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన కడప అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ ఏం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా బీ ఫామ్ ఇస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఒక సంఘ సేవకునిగా కడపలో ఎన్నో సమస్యలపై పోరాడి ప్రజల కోసము కేసులు కూడా పెట్టించుకొని ప్రజల కోసమే నేను ఇన్ని రోజులుగా పనిచేశాను. అది గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వము మీకే టికెట్ మీరే క్యాండిడేటు అని చెప్పి కూడా
మీరు పార్టీకి పని చేయమని కూడా పార్టీ చెప్పడం జరిగింది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము నాకు బీఫామ్ ఇస్తుందని నేను ఆశిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప లోక్సభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు. ఎన్నికల్లో అభివృద్ధికి ఓటు వేయాలనే ప్రజలకు వినతి. కడప నగరంలో 2 చోట్ల అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సూచన. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.